హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు హే సంధ్య. అయితే దిస్ ఈస్ గోయింగ్ టు బి మై ఫస్ట్ లాంగ్ వీడియో. నాతో ప్రాపర్ కెమెరా లేదు, ప్రాపర్ మైక్ ఏం లేదు. స్టిల్ ఐ వాంట్ డూ ఇట్. సో ఎస్, నేను రీసెంట్గా ఏమైందంటే నేను మహేష్ వెళ్ళాను నా ఫ్రెండ్స్ తోటి. అక్కడ నేను కొన్ని క్లోత్స్ కానీ డ్రెస్సెస్ కానీ, ఆ తర్వాత లేడీస్ యాక్సెసరీస్ కానీ, ఇంకా కిచెన్ రిలేటెడ్ కొన్ని థింగ్స్ కొనుక్కున్నాను. సో ఐ వాంట్ షో ఇట్ టు యూ. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. అయితే నేను నా కోసం కంటే నా ఇంట్లో కానీ, తర్వాత నా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళ కోసం కానీ, మమ్మీ కోసం కానీ ఎక్కువ కొన్నాను. నా కోసం చాలా తక్కువ కొన్నాను గైస్. సో ఇప్పుడు చూద్దాం ఏమేమి కొన్నాను. ఫస్ట్ ఏం చూపించాలో నాకు అర్థమవుతలేదు. ఓకే, బ్యాంగిల్స్ నుంచి వస్తాను. నేను ఈ బ్యాంగిల్స్ మా ఇంట్లో ఇద్దరు చిన్న పాపలు ఉంటారనమాట, అన్నయ్య కూతుర్లు. అలాంటే ఇంకా మా అందరికీ ఒక పిచ్చి అనమాట. సో మేము ఏడికి వెళ్ళినా ఏదో ఒకటి తెస్తూ ఉంటాం అట్లా. సో నేను వాళ్ళ కోసం బ్యాంగిల్స్ కొన్నాను. ఇవి చూడండి, ఇది చిన్న పాపకి 2 years క్రితాను. సో తన కోసం. ఇవి ఇంకో అమ్మాయి అన్విక అని ఇంకో పాప, చాలా వీడియోస్లో ఉంటుంది తను కూడా. సో ఇవి కొన్నాను, బాగున్నాయి గైస్. తర్వాత ఇంకా 2 sets కొన్నాను. ఇవి చిన్న అమ్మాయికి కొన్నాను, బాగున్నాయి. ఇంకా ఇవేమో ఇంకో అన్వికాకి. ఈ 4 తన కోసం కొన్నాను నేను. అరౌండ్ 100-120 అలా పడి ఉంటాయి గైస్. చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది. బట్ స్టిల్ ఇయర్కి ఒకసారి వస్తుంది కాబట్టి వెళ్ళొచ్చు అనిపించింది. వాళ్ళు ఎక్కువ చెప్పారు కానీ బార్గెన్ చేసి కొంచెం తక్కువకే తెచ్చినాను. ఇవి చిన్న పాప కోసం, ఇద్దరు ఈ పాపల కోసం. ఆ తర్వాత ఇంకేం కొన్నానంటే ఇవి మమ్మీ కోసం కొన్నాను గైస్, సైడ్ గాజులు. అంటే ఇంకా కొన్నాను అంతే నార్మల్గా. ఇవి మమ్మీ కోసం, ఇవి గాజులు గైస్. ఇవి ఇంట్లో వాళ్ళ కోసం కొన్నవి. నెక్స్ట్ వచ్చేసి ఇది కొన్నాను గైస్, అన్విక కోసం, చిన్నదాని కోసం. ఇది బాగుంది గైస్. ఇది కూడా వాళ్ళు 100 చెప్పారు, 100 చెప్పారు, బార్గెన్ చేసి 50 or 60 తెచ్చాను. నెక్స్ట్ ఇవి సైడ్ క్లిప్స్ గైస్. ఇవేమో ఎలా అంటే ఇలా పెట్టుకోవచ్చు చూడండి. ఇవేమో 50. ఎక్కువనే చెప్తున్నారు గైస్, కానీ కొన్ని చోట్ల ఫిక్స్ ఉన్న చోట్ల మనం ఏం చేయలేం. కానీ కొన్ని చోట్ల ఫిక్స్ లేదు, జస్ట్ అలా పెట్టేసి ఉన్నాయి. అక్కడ బార్గెన్ చేస్తే తగ్గిస్తున్నారు. సో ఇవి బాగున్నాయి కదా చూడండి. తర్వాత ఇంకోటి ఇవి గైస్. ఇవైతే మేము మాదాపూర్లో ఉంటుండే, ముందు హాస్టల్లో ఉన్నప్పుడు నేను నా ఫ్రెండ్స్ తోటి ఉంటుండే కదా. అప్పుడు నేను ఒక్కటి అరౌండ్ 50 రూపీస్ కొన్నాను గైస్. ఇప్పటికీ ఉన్నాయి అవి. స్టిల్ ఒకటి 50 రూపీస్కి కొన్నాను. సో ఆయన ఏం చెప్పాడంటే 40 రూపీస్ అని చెప్పాడు. 2 కలిపి నేను 50కి తెచ్చాను. చాలా బార్గెన్ చేస్తాను గైస్ నేను. నాతో ఫ్రెండ్స్ రావడానికి కొచ్చుకుంటారు. సో ఇవి 2 కలిపి 50కి తెచ్చాను నేను. ప్రీవియస్గా అయితే ఒక్కటి 40కి కొన్నాను, ఆమె ఇయ్యను అన్నది అప్పుడు. సో ఇంకా కొన్నాను, తప్పలేదు. నెక్స్ట్ వచ్చేసి దిస్ వన్ గైస్. ఇది మమ్మీ కోసం కొన్నాను గైస్, చూపిస్తాను ఆగండి. చూడండి, అయితే ఇట్లాంటిది ఆల్రెడీ నేను మా మమ్మీ కోసం ముందు అంటే కాలేజ్ డేస్లో మా మమ్మీ కోసం కొన్నాను. బట్ మా ఇంట్లో వాళ్ళకి అది నచ్చి తీసుకెళ్ళిపోయారు, అంటే అడిగే తీసుకెళ్ళారు. మా మమ్మీకి ఇంకోటి కొనిస్తాలే అని చెప్పి నేను కూడా ఇచ్చేసాను. సో మళ్ళా ఆ తర్వాత ఇప్పుడు వెళ్ళలేదు కాలేజ్ కోసం. ఈ రీసెంట్గా వెళ్ళినప్పుడు నాకు అక్కడ కనిపించినాయి, 2 కొందాం అనుకున్నాను కానీ బడ్జెట్లో ఉన్నాయి గైస్. సో ఇది అరౌండ్ 150 or 120 పడింది. వాళ్ళు ఎక్కువ చెప్తున్నారు గైస్, మనం బార్గెన్ చేయాలి. ఇంకా నేను ఇప్పుడు ఇవన్నీ కొన్నాను కదా, అన్నీ ఆల్మోస్ట్ 2 షాప్స్లోనే కొన్నాను అనమాట. ఎందుకంటే వాళ్ళు ఫిక్స్డ్ అని లేదు, ప్లస్
బార్గెన్ చేస్తున్నాను కదా, బార్గెన్ చేసినప్పుడు ఓకే తగ్గిస్తున్నారు వాళ్ళు. సో అది అది ఇది కూడా అరౌండ్ 120 ఆర్ 150, నాకు కరెక్ట్గా ఐడియా లేదు. సో ఇంకోటి దిస్ వన్ గైస్, ఇది ఇది నా కోసం కొనుక్కున్నాను. ఇది కూడా నాకు ఇదైతే నాకు తెలిసి ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు, ఏమన్నా ఫేస్కి మాయిశ్చరైజర్ పెట్టుకున్నప్పుడు ఎన్నిసార్లు, నేను విలేజ్లో ఉంటాను కదా గైస్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. సో ఇలా పెట్టుకున్నప్పుడు అయితే ఎంత చిరాకు వస్తూ ఉంటుంది, హెయిర్కి అంటుకుంటూ ఉంటుంది. అబ్బా ఏదన్నా ఉంటే బాగుండు, ఏదన్నా ఉంటే బాగుండు అనుకునేదాన్ని. అప్పుడు అలా వెళ్ళినప్పుడు కొందామని చాలాసార్లు చూసాను గైస్, 50 రూపీస్ 60 రూపీస్ చెప్తుండే. దీనికోసం నేను 50 పెట్టాలి అని అనుకోకపోతుండే అనమాట. ఫుడ్కి అయితే ఎంతైనా పెడతాను, కానీ ఏమో వీటికి మనసు చాలదు గైస్. సో ఇది అరౌండ్ 35 రూపీస్కి వచ్చింది నాకు. అంటే ఇది ప్లస్ ఇది, ఇంకా నేను ఇది హెయిర్కి పెట్టుకున్నాను కదా, ఇది వన్ గైస్ చూడండి. ఈ 3 కలిపి ఆయన 100కి ఇచ్చారు. సో దిస్ వన్ చాలా బాగుంది గైస్. మీకు కావాలంటే చెప్పండి, పార్సల్ చేస్తాను మీకోసం, ఏదో ఇచ్చేస్తాను. తర్వాత సారీ ఇవ్వను. అయితే దిస్ వన్ అరౌండ్ 35 పడింది. ఇది కూడా అంతే 35 పడింది. ఇది కూడా 35 to 40 రూపీస్ పడి ఉంటుంది. 3 కలిపి 100 రూపీస్ పడింది గైస్ ఇవి. ఇంకా ఇది గైస్ దిస్ వన్. ఇది ఎందుకు కొన్నానంటే రీజన్ చెప్తా గైస్. మేము ఊర్లో ఉంటాము, చెప్పులు వేసుకోము గైస్, ఎటంటే అక్కడ తిరుగుతాము, గలీజ్ అయిపోతాయి కాళ్ళు. సో రుద్దుకోవడానికి ఆ రాళ్ళు ఉంటాయి మా దగ్గర, కాకపోతే కొంచెం పాష్గా ఉంటుంది కదా, ప్లస్ ఇదైతే తొందరగా క్లీన్ అయిపోతుంది. అందుకోసం ఇది కొన్నాను. నాకు చాలామంది థ్యాంక్స్ చెప్పారు మా ఇంట్లో ఇది కొన్నందుకు. ఎందుకంటే ఊర్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది గైస్, ఇది నాకు తెలిసి చాలా కష్టమైపోతుంది, మొత్తం మురికి అయిపోతుంది, ఎంత వాష్ చేసినా పోవు కాళ్ళకి. నీట్ అయిపోతుందిలే కానీ చిన్న చిన్న ఇసుక, చిన్న మట్టి దూరిపోతుంది క్రాక్స్ వస్తే. ఊర్లో ఉంటే క్రాక్స్ కూడా చాలా బాగా వస్తాయి గైస్ కాళ్ళకి, చెప్పనవసరం లేదు ఊర్లో ఉన్న వాళ్ళకైతే. ఇది 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 కొనుక్కున్నాను, బాగుంది దిస్ వన్. నెక్స్ట్ ఇంకేమన్నాను, దిస్ వన్ చూపించేస్తాను. డ్రెస్సెస్ చూపిస్తాను మీకు. ఈ డ్రెస్ మహేష్లోనే కొన్నాం గైస్, నేను అక్క కోసం. ఇది 700 పడింది. సో ఇదంతా బీట్ వర్క్ వచ్చింది చూడండి, కానీ 700 పడింది అంటే వర్తే గైస్, మంచిగా ఉంది. మీకు నేను మళ్ళా తర్వాత లాస్ట్లో చూపిస్తాను డ్రెస్సెస్ అన్నీ వేసుకొని. ఇంకా ఉన్నాయి, ఇంకో 2 పేర్ కొన్నాము. ఇది ఒక పేరు కుర్తా, ఇంకా కుర్తా ఇంకా ప్యాంట్ కొన్నాము. సో దిస్ వన్ ఈజ్ అరౌండ్ 700 పడింది. ఇంకో డ్రెస్ వచ్చేసి దిస్ వన్, ఇది చాలా బాగుంది గైస్, ఇది కూడా అంతే పడింది. నాకు తెలిసి ఎగ్జిట్ నుమాయిష్ నుంచి ఎగ్జిట్ అవుతుంటే ఫస్ట్ లాస్ట్లో ఎగ్జిట్ అవుతుంటే లెఫ్ట్కే ఉంటుంది అనమాట, రైట్కే ఉంటుంది. దిస్ వన్ చాలా బాగుంది, ఇది కూడా దిస్ వన్ బాగుంది గైస్, చాలా బాగుంది చూడండి దిస్ వన్. దీనికైతే చున్నీ కూడా వచ్చింది, దీనికి రాలేదు, బట్ దీనికి చున్నీ ఇంకా ప్యాంట్ వచ్చాయి, చూపిస్తాను ఒక నిమిషం. దిస్ ఇస్ ద ప్యాంట్, దిస్ వన్ ఇస్ ద దుపట్టా. ఇది దుపట్టా మంచిగా ఉంది గైస్, బాగుంది, నాకు ఇది బాగా నచ్చింది గైస్, కానీ అక్క కోసం కదా తీసుకోలేము. తర్వాత దిస్ సెట్ ఈస్ అరౌండ్ అంతే పడింది గైస్, 700 to 1000 లోపే పడింది. 1000 కూడా పడలేదు నాకు తెలిసి, నేను కొన్న 3 అయితే 700కే కొన్నాం మేము. సో దిస్ వన్ ఆల్సో 700 పడింది. బాగుంది గైస్, ఇది చాలా బాగుంది. క్లాత్ కూడా మంచిగా ఉంది గైస్, మనం మాంగళ్యాలో 1200 1400 పెట్టి కొంటాం కదా, ఆ క్లాతే గైస్. నాతో మాంగళ్య డ్రెస్సెస్ ఉన్నాయి, సో నాకు తెలిసింది ఇది క్లాత్ పట్టుకోగా అవి వేసుకున్నప్పుడు కూడా సేమ్ కంఫర్ట్ ఉంది. మళ్ళీ వేరే చోట్ల చూసినాం గైస్ ఎగ్జిబిషన్లో, వేరే చోట్ల అయితే ఇంకా 1400 1500. ఒకటి ఏమంటాం మనం, కలంకారీ వర్క్ది. ఇక్కడ చూసినప్పుడు ఇదే డ్రెస్, నాకు తెలిసి క్లాత్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంది, ఇదే క్లాత్. ఇది థర్డ్ డ్రెస్ గైస్, ఇది దిస్ వన్ ఈజ్ థర్డ్ డ్రెస్ చూడండి, బాగుంది ఇది కూడా. సో దిస్ వన్ ఈజ్ థర్డ్ వన్, ఇది కూడా 700 పడింది, చాలా బాగుంది గైస్. నైరా కట్ వచ్చింది అనుకుంటా దీన్ని నైరా కట్టే అంటారా నాకు తెలియదు. అయితే ఇది ప్లస్ దీనికి ప్యాంట్ వచ్చింది, దీనికి ఏం దుపట్టా రాలేదు.
దీనికి ఓన్లీ ప్యాంట్ వచ్చింది. ఇది కూడా 700 పడింది గైస్. 700 పడింది. ఇది కూడా 700 పడింది. ఆల్మోస్ట్ 3 700 పడ్డాయి. నాకు ఇది ఒక్కటి గుర్తులేదు గైస్, 700 750 బట్ 1000 లోపనే ఉంది ఇది కూడా, కానీ బాగుంది. నాకు ఇదే ఎక్కువ నచ్చింది అన్నిటికంటే. అయితే ఇదే డ్రెస్ గైస్ మేము అక్కడ ఎగ్జిబిషన్లోనే వేరే చోట చూసినప్పుడు అయితే ఆయన ఫస్ట్ 1400 అన్నాడు. రండి కూర్చొని ఇంకా మాట్లాడదాం తగ్గిద్దాం అన్నాడు. కానీ ఆ 1400 నుంచి తగ్గించిన ఎంత తగ్గిస్తారు, ఆల్రెడీ ఫిక్స్డ్ అని ఉంది అక్కడ. సో ఇంకా అక్కడ ఏం మాట్లాడలేదు, లైట్ అనేసి ముందరికి వచ్చేస్తే మళ్ళీ కనిపించింది అక్కడ ఫిక్స్డ్ అని లేదు. సో అడిగినాం, ఇంకా వాళ్ళు ఒప్పుకున్నారు. దీస్ ఆర్ ది డ్రెస్సెస్. నేను ఇవి మళ్ళీ వేసుకొని మీకు వీడియో లాస్ట్లో చూపిస్తాను, చూడండి, ఉండండి చూడండి. నెక్స్ట్ తిట్టకండి గైస్, ఈ 2 ఫోన్ కేసెస్ నా ఫోన్ కోసం కొనుక్కున్నాను గైస్. ఎందుకంటే ఫోన్ కొని నాకు తెలిసి 9 months ఏమో అవుతుంది. అది వచ్చింది కదా, అదే వాడుతున్నాను. ఒకటి కొన్నాను, కానీ మా చెల్లి కూడా సేమ్ నా ఫోనే కొనింది గైస్. సో నేను తనకు కావాలంటే తనకి ఇచ్చేసాను. అందుకోసం ఈసారి నేను ఈ 2 కొన్నాను. అయితే మీకు ఒకటి చూపించాలి గైస్. దీంతో పాటు ఆ అంకుల్ ఒక చార్మ్ ఇచ్చారు, బాగుంది. అది ఏడపడిపోయింది, ఇది ఉంటుంది, నేను ఈయనే పెట్టుంది కానీ పోయింది. ఈ 2 గైస్ బాగున్నాయి గైస్. నేను ఇది ఫ్లిప్కార్ట్లో చూసాను గైస్, 250 ఉండే. బట్ నేను బార్గెన్ చేసి 200 కొన్నా, అంటే 100. ఇది చాలా ఇప్పుడు అందరి దగ్గర ఉంటుంది, బట్ ఏమో నేను నాతో లేదు కదా, అందుకే కొనాలనిపించింది, కొన్నా. ఇవి ఇంకా ఉన్నాయి, కిచెన్ కోసం కొన్నాయి, చూపిస్తాను గైస్. దిస్ వన్ ఇది గైస్, ఇది కొన్నానని నన్ను ఇంట్లో తిట్టారు గైస్. ఇదంట 2 ఉండాలంట గైస్, ఈ ఫిల్టర్ చేసేది 2 ఉండాలంట. 1 ఉందని తిట్టకుండా తిట్టారు మా అక్క మా మమ్మీ. నేను ఎందుకు కొన్నా అంటే ఈ బ్లూ ఉందా, నాకు ఏదైనా బ్లూ కనిపిస్తే ఇంకా బాగుందా బాగాలేదా చూడను గైస్, నచ్చింది, జస్ట్ అట్రాక్టివ్గా ఉంటుంది కాబట్టి ఇంకా బ్లూ కనిపించగానే కొనేస్తాను ఇది ఓకే. నెక్స్ట్ వచ్చేసి టడా గైస్, దీనికోసం కూడా తిట్టారు గైస్. నేను కిచెన్లో కొన్న వాటికైతే అన్నిటికీ తిట్టారు, వీటికి ఇంకేం అనలేదులే. కానీ ఇది 120 గైస్, 120. డీమార్ట్లో 60-50కి వస్తుందంట గైస్, నాకు తెలీదు. 120 పెట్టి కొన్నానని ఇంకా మా మమ్మీ ఇంట్లో లేవని తెచ్చావా, పైసలు ఎక్కువై తెచ్చావా అని ఇంకా అందరూ తిట్టారు. ఓకే, నేను వెళ్ళానని ప్రూఫ్ గైస్. నెక్స్ట్ దీనికి హిస్టరీ ఉంది గైస్. మా ఇంట్లో ఇవి ఒక 5-6 ఉంటాయి కానీ అవి కిచెన్లో ఉండవు గైస్. అన్నీ మంచిగా సంక్రాంతికి వాష్ చేసి మళ్ళీ పైన పెడతారు. సంక్రాంతికి వాష్ చేస్తారు, దసరాకి వాష్ చేస్తారు, ఉగాదికి వాష్ చేస్తారు, పైన పెడతారు గైస్. సో నేను ఉండను అప్పుడు తీసుకుందామంటే. రీసెంట్గా నేను ఒక వీడియో చేద్దాం అనుకున్నా, గాజర్కి హల్వా వీడియో. మా మమ్మీని అడుక్కున్నా గైస్, మమ్మీ తీసియు అని. మా అక్కని అడుక్కున్నా, నాకు తెలియదు ఎక్కడ ఉంటుందో, నేను అంతగా ఇన్వాల్వ్ అవ్వను. సో నాకు ఎవరు తీసియలేదు, ఆ కోపంతో ఇది కొన్నా. 40 రూపీస్. ఇవి కొనుక్కోవచ్చు గైస్ బయట, అది అక్కడే కొనాలని లేదు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి దిస్ వన్ గైస్. ఇదేంటనుకుంటున్నారా, చూడండి, బాగా చూడండి. ఎక్కడైనా దొరుకుతుంది, బట్ మా ఇంట్లో ఉంది గైస్. రొట్టెలు కాల్చుతాం కదా, పొయ్యి మీద చేస్తాం మేము రొట్టెలు. సో కాల్చినప్పుడు ఇది చిన్నగా ఉంది, ఇది పెద్దగా ఉంది దీనికి, కానీ ఇంట్లో ఉండడానికి కొంచెం చిన్నగా ఉంటుంది, కాలుతుంది గైస్ ఇట్లా తిప్పేటప్పుడు. అందుకోసం ఇది నాకు బాగా నచ్చింది. ఇది కూడా 100-110 పడింది. తిట్లు మంచిగా తిన్నాను గైస్ వీటి కోసం. అయితే వీటికి ఈ 4 వాటికి నాకు తెలిసి ఎన్ని తిట్లు తిన్నాను సూపర్గా. సో వీటికి తిట్లు తిన్నాను, ప్లస్ నాకు నచ్చినాయి గైస్. ఏముంది చూడండి, బాగుంది కదా, నాకు నచ్చింది. ఇది కూడా బాగుంది కదా. దీనికైతే నాదే తప్పు గైస్, ఇంట్లో ఉంది కదా, అయినా తెచ్చాను కాబట్టి తిట్టొచ్చు. నాకు దీనికి డబల్ ఫిల్టర్ ఉంటేనే, అంటే ఫిల్టర్ చేసేది డబల్ ఉంటేనే చేయాలి అని నాకు తెలీదు. సో అందుకే ఇంకా తెచ్చిన. ఏమైంది ఇప్పుడు తెస్తే ఏం కాలేదు కదా గైస్, ఏమొస్తుంది 30 రూపీస్తోని. ఇవి గైస్. ఇంకేమన్నా ఉన్నాయా అంటే ఉన్నాయి, కానీ ఆల్రెడీ వాడేసినాం కాబట్టి చూపించడానికి లేదు. ఇప్పటికైతే ఇవే గైస్.
అంతే గైస్. నేను మీకు నేను డ్రెస్సెస్ వేసుకొని చూపిస్తా అని చెప్పిన కదా, చూపిస్తా, వెయిట్ చేయండి. ఇది గైస్, ఇది ఇది ఒకటి ఇలా వచ్చింది ప్యాంట్కి. చూడండి, ఏం కూర్చోట్లేదు అంతగా, కానీ కొంచెం కూర్చుతుంది. మా అక్కకి ఏం అవ్వట్లేదంట గైస్, నాకు కూర్చుతుంది. నాకు కొంచెం సెన్సిటివ్ స్కిన్, కూర్చుతుంది. బాగుంది కదా, చూడండి. బీడ్ వర్క్ ఇలా వచ్చింది గైస్. ఇక్కడ కూడా బీడ్ వర్క్, ఇవి సీక్వెన్స్ ఏదో ఉంటారు కదా. ఇది మొత్తం ఇక్కడ ఒక కట్ వచ్చింది. మా మమ్మీ చినిగిపోయిన డ్రెస్ అంటుంది గైస్, చినిగిపోయిందని ఇలా కుట్టిచ్చేసారు అని అంటుంది. ఓకే, కనిపిస్తుందా గైస్? ఇది సెకండ్, ఇందాక చెప్పాను కదా, ఇది మంచిగా ఉంది గైస్, కంఫర్టబుల్ ఉంది, మంచిగా హ్యాండ్స్ కూడా మంచిగా ఉన్నాయి. ఇది వర్క్ కూడా బాగుంది. దాంతోపాటు దీనికి చున్నీ వచ్చింది గైస్, ఇది బోనస్. బాగుంది, చూడండి ఎంత బాగుందో గైస్. వావ్, వేసుకుంటే ఇంకా బాగుంది గైస్, చూడండి. వావ్, ఎత్తేస్తాను గైస్ మా అక్క నుంచి. ఇది కియా మా అక్కకి, ఇది బాగుంది. వావ్, పర్ఫెక్ట్ ఉంది గైస్, ఐ లవ్ ఇట్, బాగుంది. వావ్, ఇది థర్డ్ డ్రెస్ గైస్, కొంచెం లూజ్ ఉంది, స్టిచ్ చేయించుకోవాలి. వావ్, బాగుంది గైస్. వావ్, చూడండి వర్క్ కూడా అంతా కలంకారీ వర్క్ ఉంది గైస్. క్లాత్ కూడా కాటన్, ప్యూర్ కాటన్ ఉంది గైస్, వీ కెన్ ఫీల్ ఇట్. దిస్ ఇస్ ద థర్డ్ డ్రెస్. వావ్, ఏంటంటే దీనికి పాకెట్స్ లేవు గైస్. పాకెట్స్ ఉంటే వావ్ అనిపిస్తుంది. వావ్, ఇది గైస్ ఈరోజు బ్లాగ్. సో నెక్స్ట్ బ్లాగ్ ఇంకా ఇంట్రెస్టింగ్ చేయడానికి ట్రై చేస్తాను. ఫార్మింగ్ రిలేటెడ్ ఒకటి సూన్ రాబోతుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. మీకు ఏవైనా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి పక్కాగా. అలాగే కమెంట్ కూడా చేయండి, మీకు ఎలా అనిపిస్తుంది, నేను ఇంకేమన్నా చేంజ్ చేసుకోవాలా లేదంటే ఏదైనా ఎన్హాన్స్ చేయాలా, అది కూడా నాకు మీరు కమెంట్స్లో చెప్పండి. సో ఐ కెన్ ఇంప్రూవ్ డే బై డే. నాకు కొంచెం భయం ఉంది, బట్ నేను ట్రై చేస్తున్నా. నేను వీడియోస్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నా. సో మీ సపోర్ట్ కావాలి, ప్లీజ్ డూ సపోర్ట్. థ్యాంక్ యూ, బాయ్.